యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ మీ అందరం కూడా మరి రాత్రికాల ప్రత్యేకమైన క్రిస్మస్ కూడికకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గత కాలంలో మనం అంటే ఈ డిసెంబర్ 2024 డిసెంబర్ మొదటి రోజు నుండి మనం ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు మనం విన్నాం. క్రిస్మస్ అంటే ఏంటి అని మనం చూసాం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని మనం చూసాం. అలాగే ఆ తర్వాత మనం మరికొన్ని వర్తమానాలు కూడా విన్నాం. గొల్లలు ఆరాధన ఒక వారం, జ్ఞానులు ఆరాధన ఒక వారం, పండుగలో క్రీస్తు ఎక్కడ అనేది ఒక వారం, అలాగే కొన్ని ఊర్లు యేసుక్రీస్తు తిరిగిన ప్రాంతాలు ఉన్న ఊర్లు, పుట్టి పెరిగిన ఊరుల్లో దావీదు ఊరు అని గత వారంలో మనం ధ్యానం చేశాం. ఇప్పటికే మీరు 4 వర్తమానాలు క్రిస్మస్ గురించి మీరు విన్నారు. మంచిది. ఈరోజు కూడా మీకు మీ ముందు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు సిద్ధపరిచి మన కొరకు ఉంచాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యాకోబు మరియ భర్త అయిన యేసును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ రాత్రికాల కొడికలో నిన్ను గురించిన ప్రభువా కొన్ని సంగతులు వాక్యం ద్వారా మేము నేర్చుకొంచుండగా మనుషుని మరుగు చేసి నీ లేఖనాల్లోని నా ప్రభువా గూఢమైన సంగతులు మాకు మీరు నేర్పించమని, అవి మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో ఈరోజు మనం యేసుక్రీస్తు జీవితంలోని ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు అంశం చెప్పండి. చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు కాస్త చెప్పండి అమ్మా కొంచెం. ఏంటి అంశం? చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు. యేసుప్రభు చరిత్రలో ఉన్నాడా లేదా? యేసుప్రభు బైబిల్లో ఉన్నాడు. మనందరం 2000 సంవత్సరాల నుంచి దాన్ని అనేక మంది మన పితరులు వింటున్నాం, మనమే వింటున్నాం. మరి చరిత్ర గురించి మనకెందుకు, మనం ఎక్కడ చూసాం అని అంటే, మన పితరులు మనకు ఇచ్చిన ఆనవాలు, రాసించిన గ్రంథాలు, తిరిగిన స్థలాలు, ఆయన గురించి చరిత్రలో అనేకమైన సంగతులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మనకి బైబిలే ప్రాముఖ్యం, బైబిలే ఆధారం. మనం యేసుక్రీస్తును నమ్మిన వారమే ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కొడికలో ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన మనం లోకంలో యేసుక్రీస్తుని ప్రచురించేటప్పుడు మనకి ఎన్నో సవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనం చూసాం, ఆయన ఆరాధన చూసాం, ఆయన తిరిగిన ప్రాంతాలు చూసాం, పండుగలో ప్రభు లేడు అనే అంశాన్ని కూడా మనం చూసాం. అయితే ఈరోజు ఆయన చరిత్రలో ఉన్న సంగతులు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, మన భారతదేశంలో మనం చూసినట్లయితే, మన భారతదేశంలో ప్రాముఖ్యంగా మహాత్మా గాంధీ అనే వ్యక్తి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన కరెన్సీ మీద ఆయన ముద్ర ఉంటుంది, ఆయనకి జాతిపిత అని పేరు కదా. కాబట్టి గాంధీ మహాత్ముని దగ్గరికి వెళ్ళి క్రైస్తవత్వాన్ని గురించి నీ అభిప్రాయం ఏంది అని అంటే, నేను క్రీస్తుని నమ్ముతున్నాను, క్రీస్తుని గురించిన సంగతులు నేను బాగా అనుసరిస్తున్నాను
అని అంటున్నాడు. ఆయన బాగా ఆయన ఆకర్షించింది ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో దీనిని ఒక పేరు ఉంది, ఎవరికైనా గుర్తుందండి? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ద సర్మన్ ఆఫ్ మౌంట్, తెలుగులో ఏమంటారు చెప్పండి పెద్దగా? కొండ మీద ప్రసంగం. చెప్పండి. ఈ కొండ మీద ప్రసంగం భూమిని తల్లకిందులు చేసే అలాంటి ఇక్కడ ప్రసంగం ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. అయితే ఈ కొండ మీద ప్రసంగం ద్వారా మహాత్మా గాంధీ ఆకర్షించబడి సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే వాక్యాన్ని బట్టి భారతదేశ స్వతంత్రంలో సాత్వికతత్వం ద్వారా, ఓర్పు సహనం ద్వారా, తిరుగుబాటు లేకుండా, రక్తం చిందించకుండా వారు సమాధానంగా ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. అలాంటి వ్యక్తి అన్న మాట ఏంటంటే, నాకు క్రీస్తు ఇష్టం, ఆయన వాక్యాలు ఇష్టం, కానీ నాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదన్నాడు. ఎంత బాధాకరం అండి. కారణం ఏంటంటే, మనం పేరుకు క్రైస్తవులుగా ఉన్నాము కానీ క్రీస్తు మనలో ఉన్నాడా లేదా ఈ రాత్రి మనం పరీక్షించుకుందాం. క్రిస్మస్ దినాల్లో అనేక మంది క్రిస్మస్ చేస్తారు. రక్షించబడిన వారు క్రిస్మస్ చేస్తారు, రక్షణ లేని వారు క్రిస్మస్ చేస్తున్నారు. లోకంలో కోట్ల మంది, ప్రపంచంలో ఎక్కువ మంది చేసే పండుగ ఏదైనా ఉంటే అది క్రిస్మసేనండి. ప్రపంచ దేశాల్లో అధికంగా ఎక్కువగా చేసే పండుగ క్రిస్మస్. క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా అని అంటే మనం భూతద్దం వెతికి చూడాలా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో చరిత్రలో ఉన్నవాడు ఆయన అని కొన్ని రుజువులతో మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను, వాక్యాధారాల ద్వారా. నేను ఎక్కువగా బయట చరిత్రకు సంబంధించిన విషయాలు తీసుకురాను, కానీ బైబిల్లోని సంగతులే మనం చూద్దాం. ఎందుకంటే మనకి బైబిలే ఆధారం. లోకంలో ఏదున్నా లేకపోయినా మనం బైబిల్ని నమ్ముతాం. ఎందుకంటే బైబిల్ జీవం కలిగిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. కనుక మనకి ప్రాముఖ్యమైనది, ప్రామాణికమైనది బైబిల్ గ్రంథమే. చరిత్ర సంగతుల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కానీ బైబిల్లో ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఉండదు. బైబిల్ సత్యమ గ్రంథం, సత్యవేద గ్రంథం అని బైబిల్కి పేరు. కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన చరిత్రలోని సంగతులను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన దాంట్లో 4 తరాలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పండి, ఎన్ని తరాలు? 4 తరాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది మనం చూసినట్లయితే చూడండి, యాకోబు మరియు మరియ భర్త అయిన యేసోబును కనును, ఆమె యందు క్రీస్తును యేసు పుట్టిన తర్వాత అబ్రహాం మొదలుకొని, చూడండి జాగ్రత్తగా, ఎవరి వరకు? అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలండి. నేను ఇక్కడ మ్యాథ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మీరు లెక్క చెప్పాలి నాకు ఇప్పుడు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని బబులోన్లోకి కొనుగోబడిన కాలం వరకు 14 తరాలు. ఇప్పుడు ఎన్ని 14 వచ్చినాయి? 2 14. ఆ తర్వాత బబులోను కొనుగోబడిన తర్వాత క్రీస్తు వరకు 14 తరాలు. ఇప్పుడు 3 14 ఎంత అండి? పెద్దగా చెప్పండి అమ్మా. 42 తరాలు. ఎక్కడ నుండి అని మనం చూస్తే అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 42 తరాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కల్పిత పాత్ర కాదు, ఆయన ఎవరో సృష్టించిన కథ కాదు, ఆయన పురాణాలు కాదు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈయన చరిత్రలో ఉన్నవాడు, ఉనికిలో ఉన్నవాడు. ఇప్పటికీ ఆయన మిగిల్చిన ఆధారాలు మీరు వెళ్ళి కనుక యెరూషలేం పట్టణంలో చూస్తే కోకొల్లలు మనకు కనిపిస్తాయి. ఆయన సమాధి అక్కడే ఉంది, గొల్గొతా పర్వతం అక్కడే ఉంది, ఆయన పుట్టిన ప్రదేశం ఉంది, ఆయన చనిపోయిన ప్రదేశం ఉంది, ఆయన తిరిగి వెళ్ళిన ప్రదేశం ఉంది. బైబిల్లో కొన్ని 100 పేర్లు, 1000 పేర్లు, ఇప్పటికీ కొన్ని పట్టణాలు అదే పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. లోకంలో దేవుళ్ళు అనబడ్డ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, కానీ అవి పురాణాల్లో మాత్రమే ఉన్నాయి, కథల రూపంలో ఉన్నాయి. వారి గురించి అడిగితే అసలు వీళ్ళు ఎక్కడున్నారు అని చూస్తే అట్లాగంట, ఇట్లాగంట, అదంట, ఇదంట అంట అనే తప్ప ఇది నిజం, ఇది జరిగింది, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఆయన అనే రుజువులు ఎక్కడా ప్రపంచంలో ఏ దేవుని దగ్గర మేము నిరూపించలేం.
కానీ యేసుక్రీస్తుని నిరూపించడానికి వేల కొలది రుజువులు ఉన్నాయి చరిత్రలో, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, ఆయన పుట్టుకని మనం ప్రామాణికంగా తీసుకుని ఉంటే, ఆయన పుట్టక ముందే ప్రవక్తలు అనేక వందల వేల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. మొదటిగా ఆయన ఎప్పటి నుండి ఆయన తరాలు అబ్రహాము చరిత్రలో ఉన్నవాడు. అక్కడ నుండి మీరు మత్తయి సువార్త కనుక 1వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటే 42 మంది మనకు కనపడతారు. చూడండి, 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని కన్నారు, ఎవరు కన్నారని 42 తరాలు మనకి చక్కగా రాసి పెట్టారండి. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా లేరు అంటానికి లేదు, రుజువులు ఉన్నాయి. వీళ్ళ నివాస ప్రాంతాలు ఉన్నాయి, వీళ్ళు వంశావళులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు చరిత్రలో ఉన్నవాడు కాబట్టి అదేదో పురాణం కాదు, లేకపోతే కథ కాదు, కల్పితం కాదు. ఒక నాటకం రాస్తే, ఒక డ్రామా రాస్తే ఒక రచయిత తన ఇంట్లో కూర్చొని ఊహలను బట్టి రాస్తారు. కానీ ఇది అలా రాయబడింది కాదు. యేసు ప్రభు జీవితం చరిత్రలో నిలిచిపోయిన జీవితం, చరిత్రలో ఉన్నవాడు ఆయన. ప్రియులారా, ఈయన గురించి మనం చూసుకుంటూ పోతే అనేక మంది ప్రవక్తలు ఈయన రాకముందే, యేసు ప్రభు పుట్టుక ముందే యెషయా అనే భక్తుడున్నాడు. ఆయన యేసుక్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన ఉన్నాడు. అప్పుడే ఈయన గురించి ప్రవచించాడు. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. త్వరగా మనం ముందుకు వెళ్దామండి. 7:14. కాబట్టి ప్రభువు ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. చూసారా, ఎవరండి ఈ కన్యక? మనందరం గత పాఠాల్లో విన్నాం. అందుకే నేను మొట్టమొదట మీకు ఈ 4 వారాల్లో చారిత్రలో క్రీస్తుని గురించి ప్రకటించాల. ఎందుకంటే దానికంటే ముందు మీకు యేసుక్రీస్తుని గురించి వివరంగా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే ఇప్పుడు మీకు ప్రవచనాలు తెలుస్తాయి. లూకా సువార్తలో మనం చూస్తాం ప్రవచనాలు ఏమనుంది ఇక్కడ చదివింబడి యెషయా గ్రంథంలో. కాబట్టి ఆలకించుడి, చాలండి. అదే సంగతి 1000 సంవత్సరాల తర్వాత మత్తయి రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజల మీద వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు పేరు పెట్టబడును. ఇదిగో చదవండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. చూసారండి, ఈ మాట ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు అని చూస్తే యెషయా భక్తుడు 1000 సంవత్సరాల క్రితం రాశాడు. ఆయన ప్రవచించాడు. ప్రవచనం ఇది. ఇదిగో 1000 సంవత్సరాల తర్వాత యెరూషలేములో కన్యక గర్భం ధరించింది, ఆమె ఒక కుమారుని కనింది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. చూసారా, నీకు చూపించానా లేదా? యెషయా రాశాడా లేదా? కేవలం యెషయా మాత్రమే కాదు, ఇంకా చాలా మంది రాశారు. యెషయా మళ్ళీ ఇంకో చోట కూడా రాసిన సందర్భం చూద్దాం. మీకు ఇంకొకరు కూడా చూపిస్తాను. 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం త్వరగా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, తండ్రి, సమాధానమగు అధిపతి అని అతనికి పేరు. చాలండి. ఎవరు ఈ పేర్లన్నీ ఎవరికి ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానంకు అధిపతి యగు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గురించి
యెషయా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! ఆయన పుట్టక ముందే, ఆయన ఉనికిలో మానవుడికి కనపడక ముందే, ఆయన మానవ రూపిగా ఎలా కలుగుతాడో 1000 సంవత్సరాలకు ముందే ఒక ప్రవక్త ద్వారా ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత చక్కని వార్త అండి! ఇలాగా ప్రవచనాలు చెప్పబడి నెరవేరబడ్డం అనేది చరిత్రలో ఎవరికి జరగలేదు. ఒక సంవత్సరం మాటలు కొంతమంది చెప్పినా అవి పురిటి పురాణాలు మాత్రమే తప్ప సత్యాలు కావండి. మరొక వ్యక్తిని కూడా మీకు గుర్తు చేస్తానండి. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం వచనం 2. త్వరగా అమ్మా, మీకా గ్రంథం మీకు ఎక్కడ కనిపించింది? యోనా తర్వాత చూడండి, యోనా తర్వాత ఉంది చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవువాడు నీలోండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి. ఎవరిది? ఎక్కడ ఉంది బెత్లెహేము? ఏ దేశంలో ఉందండి? యెరూషలేములో, యూదా దేశపు బెత్లెహేము. యేసుక్రీస్తు పుట్టాడు అన్నారు కదా. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో ఆయన పుట్టాడు. ఆయన గురించి మీకా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఎంత అద్భుతం! మనమైతే ఎవరైనా సోది చెప్పేవాళ్ళు వచ్చి చిన్నప్పుడు, అమ్మా ఇగో నీకు మీ అమ్మాయి కడుపుతో ఉందా, లెగలేకుందా, మీకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని ఏం చేస్తాడు, ఒక లాటరీ వేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిజంగా అబ్బాయి పుట్టంగానే వాడు కడుపులో ఉండంగానే ఒక ఆయన వచ్చి చెప్పాడు అనుకుంటాం కదా. ఇది అలా కాదు. 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు ముందే స్పష్టంగా ఈయన గురించి కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. ఈయన ఎక్కడ పుడతాడు, ఈయన ఎలా పుడతాడు, ఈయనకి ఏం పేరు పెడతారు, ఈయన మానవుల కొరకు ఏ పనులు చేస్తాడు, ఈయన ఎలా మరణిస్తాడు, ఈయన ఎలా తిరిగి లెగుస్తాడు, సమస్తాన్ని స్పష్టంగా భక్తుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం ఈ సత్యవేద గ్రంథం. ప్రియులారా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు అనేవారు ఏదో పురిటి పురాణం కాదు, కల్పిత కథ కాదు, మనుషులు రాసుకున్నది కాదు. ఇది మనుషులు రాసుకుంటే దానిలో తప్పులు జరుగుతాయి. 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతి ఎవరైనా చెప్పగలరా? ఏ మానవుడైనా చెప్పగలడా అంటే చెప్పలేడు. రేపేమి జరిగిద్దో మనకు తెలియదు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నది ఉన్నట్లుగా రాయించిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొదటిది ఏం చేశాం? ఆయన 42 తరాల వరకు ఆయన చరిత్రలో అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి లిఖించబడింది, ఆధారాలతో సహా మనం చూసాం. రెండవది, ఆయన గురించి ప్రవక్తలు 100,000 సంవత్సరాలకు ముందే ఆయన గురించి ప్రవచించారు. ప్రవచనాలు నెరవేర్పు ఎక్కడ జరిగిందా లేదా? ఎప్పుడండి? 2000 సంవత్సరాలకు ముందు, 2024 సంవత్సరాలకు ముందు యెరూషలేములో యేసుక్రీస్తు పుట్టాడు. కన్య గర్భవతి అయ్యింది, కుమారుని కంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది కదా. ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా లేఖనాలు, వందల లేఖనాలు నెరవేరబడ్డాయి సోదరుడా, సోదరి. కాబట్టి ఆయన ఉన్న స్థలాలు కొన్ని మీ ముందు కూడా ఉంచడానికి ఇష్టపడతాం. చరిత్రలో లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం 1వ వచనం నుంచి మనం చదువుకుని వచ్చాం కదా. ఆ తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయిను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు. ఏమండి, ఎన్ని పేర్లు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు మనలాగా సామాన్యులు కాదు. రాజుల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరు పదవుల్లో ఉన్నవారు చూడండి.
సర్వలోకానికి సంబంధించిన మొట్టమొదటి ప్రజా సంఖ్య ఇది. క్రీస్తు శకంలో మొట్టమొదటి ప్రజా సంఖ్య జరిగింది. ఆ ప్రజా సంఖ్య ఎవరి ద్వారా జరిగింది అని మనం చూస్తే ఇదిగో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని ఎవరి ద్వారా? కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతిపై ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. సోదరుడా సోదరి, జాగ్రత్తగా మీరు వినాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రజా సంఖ్య ప్రారంభమయ్యే సమయంలో ఆయన ఎక్కడున్నాడు అని మనం చూస్తే, గత వారంలో మనం చూసాం యేసుక్రీస్తు ఏ ప్రాంతాల్లో ఉన్నాడు. ఆమె గర్భంలో పడినప్పటి నుండి ఆయన మరణించిన వరకు ఏ ప్రాంతాల్లో ఆయన తిరిగాడు మనం చూసాం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అప్పుడు మరియా ఎక్కడ ఉంది? ఏ దేశంలో ఉందండి? వాళ్ళది ఏ ఊరు? నజరేతు. వినాలి, ఏ ఊరు అండి? నజరేతులో ఉన్నప్పుడు మరియతో దేవదూత మాట్లాడారు. దయాప్రాప్తురాలా నువ్వు శుభము అని యేసుక్రీస్తుని గురించి నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగింది అని చెప్పడం జరిగింది. నజరేతులో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియా గర్భం దాల్చింది. సోదరుడా సోదరి, ఆ తర్వాత ఆమె అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది మనం చూస్తే, కొండసీమలో ఉన్న కదా ఆ జకర్య భార్య అయిన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి అక్కడ 3 నెలలు ఉంది. ఏమండి, అక్కడ ఉన్న తర్వాత యేసుక్రీస్తుని చంపాలని చూసిన హేరోదు మరణించిన తర్వాత మరలా వాళ్ళ ఊరికి వచ్చారు. ఆ తర్వాత ఆమె కొంతకాలానికి నిండు సులాలుగా అనగా నిండు గర్భవతిగా ఉన్న టైంలో ఈ ప్రజాసంఖ్య జరుగుతుంది. ఈ ప్రజాసంఖ్యలో యేసోబు కూడా దావీదు గోత్రంలో పుట్టినవాడు కనుక యేసోబు మరియను తీసుకొని వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేముకి వెళ్ళారు. బెత్లెహేములో అక్కడ రాజధాని యెరూషలేం, అక్కడ ప్రజాసంఖ్య జరుగుతుంది. అక్కడికి వెళ్ళి యేసోబు మరియా పేర్లు మొదటి ప్రజాసంఖ్యలో లిఖించబడ్డాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఇప్పటికీ ఈ ప్రజాసంఖ్య సంబంధించిన పేర్లన్నీ భద్రపరచబడ్డాయి. దానిలో యేసుప్రభు గర్భంలో ఉండగా మరియా యేసోబులు వెళ్ళి అక్కడ పేర్లు లిఖించబడ్డాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా సోదరుడా సోదరి? యేసుక్రీస్తుని గురించిన సమాచారం మనందరం బాగా ఎరిగి ఉండాలి. మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన పుట్టుకను గురించి మనం చాలా జాగ్రత్తగా ఎన్నో సంగతులు విన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందండి? యేసు ప్రభు సత్రములో స్థలం లేనందువల్ల ఆయన ఎక్కడ పరుండబెట్టాడు? పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టాడు. ఆ తర్వాత ఆయన 8వ దినాన ఆయన తీసుకొని యెరూషలేముకి వెళ్ళి సున్నతి చేయించారు, ప్రతిష్ఠించారు అని మనం 2వ అధ్యాయం వచనం 21లో చూస్తాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత పెట్టబడిన యేసు అని పేరు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం మన క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుడితే 8వ రోజు ఎప్పుడండి? ఏమ్మా చెప్పండి. వచ్చే వారమే 1వ తారీఖు కదా. జనవరి 1వ తారీఖు 8 రోజులు కదా. 20వ తారీఖు నుంచి 8 రోజులు జనవరి 1వ తారీఖును అనగా జనవరి 1వ తారీఖున యేసు ప్రభు వారికి యెరూషలేములో ఆయన ఏం చేశారు? సున్నత చేయించారు. రెండోది ఆయన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించబడిన రోజే జనవరి 1. ప్రియులారా, ఆయన చరిత్రలో ఉన్నవాడు అనడానికి ఎన్నెన్నో ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు యొక్క పుట్టుక దినాల్లో ఎక్కడ మనం చూస్తే హేరోదు యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి, కింద వచ్చినట్లయితే ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు అని చూస్తే 4 నుంచి యేసోబు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తన భార్య ప్రదానం చేయబడిన గర్భవతి అయినా ఎండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ఎన్ని ఊర్లు కనబడుతున్నాయి మనకు చూస్తే
గలిలయ, 1 చెప్పండి, 2 నజరేతు, 3 యూదయ, 4 బెత్లెహేం. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. మీరు వెళ్ళి కనుక యెరూషలేములో ఆ పక్కన ఉన్న గ్రామాలను దేవులాడితే యెరూషలేం ఉంది. రోజు మీరు వార్తల్లో యెరూషలేం గురించి వింటూనే ఉన్నారు. యూదయ ఉంది, గలిలయ ఉంది, నజరేత్ ఉంది కదా. ప్రియులారా, ఈయన చరిత్రలో ఉన్నాడనడానికి చరిత్ర రుజువులు చూపిస్తుంది కదా. నువ్వు ఎక్కడ పుట్టావమ్మా అని అంటే ఏమంటావు? నువ్వు ఎక్కడ పుట్టావో చెప్తావు. చిరాల్లోని పెరాల పోస్ట్లో జాన్పేట ప్రాంతంలో నేను పుట్టాను అని అంటావు లేదా? నన్ను అడిగితే నేను చెప్తాను, నేను చిరాల మండలం పెరాల గ్రామం మరింపేట హాస్పిటల్లో ఆర్సీఎం హాస్పిటల్లో నేను పుట్టాను 1976 జూలై 3వ తారీఖున. హాస్పిటల్ లేదనుకోండి, కానీ దానికి సంబంధించిన స్కూలు వారి అన్నీ ఉన్నాయి ఆధారాలు. ప్రియులారా, నేను పుట్టి 47-48 సంవత్సరాలు, నాకే ఇన్ని ఆధారాలు ఉంటే యేసుక్రీస్తు పుట్టి ఇప్పటికీ 2024 సంవత్సరాలు. దానికి ముందు 1000 సంవత్సరాల ముందు ప్రవక్తల చేత ఆయన గురించి చెప్పబడింది. ఏ ఒక్కటి కూడా తప్పు అని నిరూపించబడితే యేసుక్రీస్తు దేవుడు కాదని ఇప్పటికే రుజువైపోయేది ప్రకటించేవారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభువులో కానీ, యేసుక్రీస్తు పుట్టుకలో కానీ, యేసుక్రీస్తుని గురించి చరిత్రలో కానీ, బైబిల్లో కానీ తప్పులు వెతకాలని కొల్లల మంది ప్రయత్నం చేశారు. ఎన్నో కథలు, నవలు రాశారు, ఎన్నో పత్రికలు, పుస్తకాలు రాశారు, ఎన్నో సినిమాలు కూడా తీశారు. కానీ అవన్నీ చరిత్రలో నిలబడలా, ఆధారాలు లేనివి. కానీ ఈయన ఏమంటా ఉన్నాడంటే, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన ఏకైక దేవుడు, ఏకైక మానవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. ఈ సంగతి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఎవరు పాపం లేనివాడు ఉన్నాడా అని చూస్తే ఎవరూ లేరు. దేవుళ్ళు కోటాను కోట్ల మంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఈ మాట చెప్పగలరంటే ఎవరు చెప్పరు. పాపం లేనివాడు, పాపం అంటనివాడు, పుట్టుకతో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు, పునరుద్ధరణలో పాపం లేదు, పాపమే లేని పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడుగా కలిగి ఉన్న నీ జీవితం, నా జీవితం ఎంత ధన్యం. ఈ రాత్రి ఒకసారి చరిత్రలో ఉన్న క్రీస్తుని గురించి నువ్వు ఆలోచిద్దాం. ప్రియులారా, ఇంకా మత్తయి సువార్తలో ఈయన గురించి మనం 2వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనం 2 నుండి మనం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. లేకపోతే అమ్మ 1వ వచనం నుంచి, రాజు అయిన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. చాలండి. ఈ హేరోదు ఆ దినాల్లో యూదయ దేశానికి, ఆ బెత్లెహేముకి ఎలా ఉన్నాడట? ఇతను హేరోదు రాజుగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. రాజుగా ఉన్న సమయంలో అదే దేశంలో, అదే ప్రాంతమైన బెత్లెహేములో యేసుప్రభు పుట్టారు. తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి నేరుగా ఆయన అడిగారు. నా మాటలు అర్థమవుతాయండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని వాళ్ళు దారి తప్పి వారి యొక్క కళ్ళు పైనున్న ఆ యొక్క నక్షత్రం వైపు నుంచి కోట వైపు వెళ్ళారు. వాళ్ళ కళ్ళు రాజు అంటే కోటలో పుట్టుంటాడని వాళ్ళు ఒక్కసారి వారి యొక్క హృదయాలు, వారి యొక్క కళ్ళు తిప్పుకొని కోటలోకి వెళ్ళి హేరోదు రాజును అడుగుతున్నారు. చరిత్రలో హేరోదు రాజు గురించి మీరు వెళ్ళి చూడండి. చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించి ఉంది. ఆయన పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ పుట్టినప్పుడు ఆయన భయంకరమైన వధ జరిగింది అక్కడ. ఇది కూడా చరిత్రలో ఉందండి. ప్రియులారా, మనందరూ తెలిసిందే కదా. యేసుక్రీస్తు పుట్టిన సంగతి జ్ఞానులు ఆయనకు మళ్ళా చెప్పకుండా వాళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళినందుకు ఆయన కోపాభివృద్ధి అయ్యి ఆయన ఏం చేశాడండి? ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ వధ చేశాడు. రామాలో గొప్ప అంగలార్పు వినబడింది. ఇది కూడా లేఖ నెరవేర్పే. 100 మంది పిల్లలు చనిపోవడం చరిత్రలో జరిగింది. ఎవరిని బట్టి చనిపోయారంటే యేసు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు వాళ్ళందరూ. యేసు క్రీస్తుని ఎవరో గ్రహించలేక ఆ యొక్క హేరోదు రాజు ఆ చుట్టుపక్కల ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ బాలిచ్చాడు. ఇది నిజం కాదంటారా?
ఇది చరిత్రలో కారణానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే ఇది చరిత్రలో జరిగిన సంగతి. యేసు ప్రభు యొక్క పుట్టుక ఎంత చారిత్రకమైందండి. యేసుక్రీస్తు యొక్క జీవితం ఎంత చారిత్రక ఆధారాలతో ప్రభు మన ముందు ఉంచాడు సోదరుడా సోదరి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. మనం ఈ రాత్రి అంతా కూర్చున్నా మన ఆయన గురించి చెప్పడానికి చాలదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కొన్ని కోట్ల ఆధారాలు మనకి చెల్లాడు. కాబట్టి ఆయన గురించి రుజువు చేసే మార్గంలో ప్రయత్నంలో నేను సముద్రంలోని నీటి బొట్టు అంత కూడా చేసి ఉన్నాను. ఆ సముద్రం దగ్గర ఉన్న ఇసుకరేణులోకి ఇసుకరేణు అంతా కూడా మీకు నేను వివరించలా, కొద్ది మాత్రమే వివరించగలుగుతాను, ప్రయత్నం చేస్తున్నాను తప్ప. సోదరుడా సోదరి, ఈ రాత్రి కాలంలో చరిత్రలో ఉన్న యేసుని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను కదండి. అయితే ఆ జ్ఞానులు, ఆ గొల్లలు వారి జీవితంలో యేసు ప్రభు మాట్లాడారు వాళ్ళతో. వాళ్ళ ద్వారా ఆయన్ని వాళ్ళు వచ్చి ఆయన్ని ఆరాధించి వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తాం కదా. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మరొక వ్యక్తిని మీ ముందు ఉంచుతున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులు, ఆయన పుట్టినప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు, రాజులు, ప్రధానులు, అనేక మందిని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, మత్తయి 2వ అధ్యాయం 21వ వచనం. శిశువు ప్రాణం తీర్చుచున్న వారు చనిపోయారని చెప్పి అయితే ఆర్కెలాయు తన తండ్రి హేరోదునకు ప్రతిగా యూదా దేశం ఏలుచున్నాడని విని అక్కడ వెళ్ళవెరచి స్వప్న ముందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళెను. చాలండి. ఇక్కడ హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ, పిల్లలందరినీ వధ చేశాడు. అతను చనిపోయాడు. ఇంకా మీరు దూరంగా వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన కుమారుడైన ఆర్కెలాయ అనే వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ఆయనకు ప్రతిగా రాజయ్యాడు. కాబట్టి మీరు వెళ్ళి మీరు గలిలయకు నేరుగా వెళ్ళొచ్చు. ఈ గలిలయ ఎవరిదండి? యేసోబు మరియలు గలిలయ వారు, యేసు ప్రభు గలిలయ వాడు కదా. అనేక పాటలు ఆయన గురించి మనం విన్నాం లేదా? గలిలయుడా, నజరేయుడా అనే పాటలు రచయితలు దీన్ని బట్టి రాసుకుంటా ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని బట్టి. సోదరుడా సోదరి, ఈయన హేరోదు రాజు సమయంలో ఉన్నవాడు, అతని కుమారుడైన ఆర్కెలాయ సమయంలో ఉనికిలో చరిత్రలో ఉన్నవాడు అనేది మనం రుజువుల ద్వారా చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త నేను ముగిస్తా ఉన్న 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దాం. చాలండి. ఇక్కడ మీకు చదువుకుంటా పోతే చాలా గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాలన్నీ చాలా కొన్ని పేర్లు మార్చారు, కొన్ని అలాగే ఉన్నాయి. మనకి ఇప్పుడు పక్కనే మన రాష్ట్రం పక్కనే ఆంధ్రప్రదేశ్ పక్కనే రాష్ట్రం ఉంది. ఇటు వెనక వెళ్తే దక్షిణ వైపు మనం వెళ్తే ఏముంటుంది? మద్రాస్ కదా. ఇప్పుడు దాని పేరేం పేరు? చెన్నై కదా. ఒకప్పుడు చెన్నైపట్నం అని అన్నారు, మద్రాస్ అయింది, తర్వాత ఇప్పుడు చెన్నై అయింది. అలాగే అక్కడ కూడా కొన్ని పేర్లు మార్చారు, ఇంకా పేర్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని పట్టణాలు, ఎన్ని గ్రామాలు మనం చూస్తున్నామండి. ఇదిగో ఎక్కడెక్కడ ఏమున్నాయి? అక్కడ నజరేతు, జెబులూను, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ప్రాంతాల్లో నఫ్తాలి అను దేశాల ప్రాంతాల్లో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశము, నఫ్తాలి దేశము, యొర్దాను ఆవలనున్న సముద్ర తీరము అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారిలో వెలుగు వెదించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేర్పు. యెషయా ఎప్పుడు వాడు? యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల ముందు ప్రవచనాలు నెరవేర్పు కనపడతా ఉంది కదండి. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎన్నో 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 సంగతులు మనం వింటాం. ఆయన చరిత్రలో ఉన్న దేవుడు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మానవుని యొక్క మేలు కొరకు, మానవు యొక్క పాప విమోచన కొరకు యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టినవాడు, సమాధి చేయబడి తిరిగి లేచినవాడు.
ఆయన సర్వ మానవాళికి సంబంధించిన పాప భారాన్ని అంతా ఆయన భుజం మీద వేసుకుని నిలవాడు. సోదరుడా సోదరి, క్రిస్మస్ యొక్క సంతోషంలో ప్రపంచం మునిగిపోయింది. క్రీస్తు పుట్టితే కేవలం పుట్టి ఉంటే మాత్రం ప్రయోజనం లేదు, కానీ ఆయన పుట్టిన దేని కొరకంటే మరణించడం కొరకే పుట్టాడు. ఆయన మరణించడం వల్ల ప్రయోజనం ఏందయ్యా మనం చూస్తే ఏంటండి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కావచ్చు. అంటే మనందరికీ ప్రతిగా మనందరి పాప భారాలన్నిటినీ ఆయన మీద వేసుకొని మోసుకొని వెళ్ళి మనకు రావాల్సిన శిక్ష అంతా ఆ కలువరిలో ఆయన భరించేశాడు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏమి శిక్ష పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాప్తిసాలు తీసుకుంటున్నారు, రేపు శనివారం మనం బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఆ సహోదరులు వాళ్ళని అడగండి, మీరు కావాలంటే మీరు కూడా తీసుకున్నారు కదా, మీ పాపాలకు సంబంధించిన వెల మీరు ఏమైనా చెల్లించారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా? మిమ్మల్ని ఎవరు తిట్టారా? ఏమండి, మిమ్మల్ని గాయపరిచారా? లేకపోతే మీరు ఏదైనా డబ్బు వెల చెల్లించారా? ఎలా మీరు బాప్తిసం పొందారు? ఎలా రక్షించబడ్డారు మీరు? ఏమండి మాట్లాడరు? ఎంతమంది ఉన్నారు బాప్తిసాలు తీసుకొని బలలో పాల్గొనేవాళ్ళు? మీరు ఎట్లా రక్షించబడ్డారమ్మా చెప్పమ్మా తల్లి? ఉచితంగానే నీవు నేను పొందుకోవాల్సిన శిక్ష అంతటిని యేసు ప్రభు ఆయన భరించేసి నీకు ఉచితంగా ఇస్తే తీసుకున్నావా, లేకపోతే ఏమైనా డబ్బు చెల్లించావా? ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఏమైనా గాయపడ్డావా? ఏమైనా అవమానపడ్డావా? మనకి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించేశాడు. ఆయన పొందేశాడు. అవమానాలు పొందాడు, శ్రమలు పొందాడు, బలైపోయాడు, కష్టాలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అసలు రక్తం అంతా కార్చేశాడు. శరీరాన్ని అయితే నాగల చాల మీద దున్నినట్టు దున్నబడింది. ఇవన్నీ రావాల్సింది ఎవరికంటే భూమి మీద ఉన్న సర్వ మానవాళికి రావాల్సింది ఇది. అయితే యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? మొదటి యోహాను 4:19 మా ప్రతిసారి చెప్తున్నాను, బైబిల్ చెప్తున్నారు అమ్మా. వెరీ గుడ్. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన మొదట నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారంటే త్యాగం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రేమలో ఏముండాలా? ప్రేమలో త్యాగం ఉండాలి. ప్రేమించామని చెబితే కాదు, దానిని నువ్వు ఎలా చూపించాలి? నువ్వు ప్రేమించామంటే రుజువులు కనపడాలి. ఊరికే ప్రేమిస్తున్నాను, మా భార్యని బాగా ప్రేమిస్తున్నాను, నా భర్తను బాగా ప్రేమిస్తున్నాను కదా అని అంటాం. నీ ప్రేమ అది నిజమైంది అయితే దానికి కొన్ని రుజువులు కావాలి. ఏమిటా రుజువులు? త్యాగం చేయాలి, ఓర్చుకోవాలి, భరించాలి. ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. అందుకే యోహాను భక్తుడు రాస్తూ 4:19 ఆయన మొదటి మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను ప్రేమించాడని రుజువు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, శిలువ మరణం పొందాడు. ఇవన్నీ రుజువులు కాదంటారా? మరి నువ్వు ఏం చేసావు? యేసయ్య కొరకు నువ్వు ప్రేమించిన వ్యక్తి కొరకు నువ్వు ఏం చేసావు? బిడ్డల కొరకు అయితే త్యాగం చేస్తాం. పండుగ దినాల్లో ఉన్నారు కదా, మీకు బట్టలుండా లేకపోయినా, ఇంట్లో డబ్బులుండా లేకపోయినా, అప్పో సప్పో తీసుకొచ్చి ఎంతో కొంత ఎవరు స్తోమతలో కట్టక వాళ్ళు పిల్లలకి ఇచ్చి, మీరు పాత బట్టలు ఎప్పుడో సంవత్సరం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల చీరలు కూడా తీసుకొని దాన్ని శుభ్రంగా ఇస్త్రీ చేయించుకొని ఉతుక్కొని కట్టుకొని జాగ్రత్త ఇచ్చి ఉన్న తల్లులు లేరంటారా? నీ బిడ్డల కొరకు నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు. యేసయ్య అయితే బట్టలు కాదు, డబ్బులు కాదు, భోజనం కాదు, ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. నీ కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు, ఆయన కష్టాలని త్యాగం చేశాడు, ఆయన బాధలు త్యాగం చేశాడు, సమస్తాన్ని త్యాగం చేశాడు. అమ్మా, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు మనందరి కొరకు ఆయన భరించటం ఎక్కడ ప్రారంభించాడు అని చెప్పి మిగిస్తా. ఎక్కడ ప్రారంభించాడు? ఆయన పుట్టింది ఎక్కడండి? ఆయన పుట్టినప్పుడు సత్రంలో అప్పటికే వాళ్ళు బెత్లెహేములో ఉన్నారు. ప్రజాసంఖ్య జరుగుతుంది, 100,000 మంది అక్కడ పేర్లు రాయించుకోవడానికి వచ్చారు. ఆ ఊరంతా జనంతో కిటకిటలాడిపోతుంది. అక్కడ కాసేపు కూర్చోడానికి చెట్ల కింద కూడా స్థలం లేదు, ఇళ్లలో స్థలం లేదు, ఎవరు రానియటం లేదు. సత్రాలు కట్టించుంటే ఆ సత్రాల్లో కూడా నిండిపోయారు, కిటకిటలాడుతున్నారు ముసలాముతుకుతో. ఇప్పుడు ఆయన కనీసం సత్రంలో ఉండడానికి కూడా స్థలం లేకపోతే ఆయన తీసుకెళ్ళి ఒక పశువుల తొట్టిలో పనుకోబెట్టారు.
ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రేమమూర్తి నీ కొరకు ఆయన ఆ దుర్గమందమైన ప్రదేశంలో, ఆ పొత్తిగుడ్డలలో, పొత్తిగుడ్డలు అంటే బిడల కన్నా తల్లి, ప్రతి తల్లికి తెలియాలి ఈ మాట. పొత్తిగుడ్డలు అంటే అమ్మా ఏంటి? పాతగుడ్డల. కన్న తర్వాత తల్లికి కడుపుకి ఒక గుడ్డ కడతారు. కడతారా లేదా? అంటే మాకేం తెలుసు అన్న, మేము ఆడగన్నాం ఆపరేషన్ చేసి తీశారు కదా మాకేం తెలుసు అంటారా? లేదు. నిజంగా కన్న వాళ్ళకి ఏం చేస్తారంటే పొట్ట బయటికి రాకుండా ఉండటానికి, గాలి పోకుండా ఉండటానికి కోసం పొత్తి గుడ్డలతో వాళ్ళ ముందు నడుము గట్టిగా కట్టేస్తారనమాట. ఆ తర్వాత ఆ గుడ్డ తీసేస్తారు. ఆ గుడ్డనే పొత్తి గుడ్డలు అని అంటారు. పొత్తి కడుపు అండి, ఇంకేం చెప్పాలి నేను. పొత్తి కడుపు కట్టుకున్న గుడ్డే పొత్తి గుడ్డ. ఇప్పుడు బాగా అర్థమైంది మీకు కదా సోదరుడా, సోదరి, జాగ్రత్తగా వినాలి. అలాంటి గుడ్డ ఆయనకి మొట్టమొదటి వస్త్రం. మరి నువ్వు నేను కట్టుకున్న బట్టలు ఏమ్మా ఆలోచన చేయండి. పండగని బట్టలు లేకుండా ఎన్ని పండగలు ఎగ్గొడతాం, ప్రార్థన ఎగ్గొడతాం. ఆ దేవుడే ఉంటే నా పిల్లలకి బట్టలు లేకుండా ఎట చేసాడు అసలు ఆయన? ఆయనకుండే కదా బట్టలు నీ పిల్లలకి ఇయడానికి, ఆయనకి లేవు. తల్లి పొత్తి కడుపు కట్టిన గుడ్డ తీసి ఆయన చుట్టి సత్రంలో స్థలం లేకపోతే పశువుల తొట్టులో పడుండబెట్టబడ్డాడు. ఎవరి కొరకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కనుక. ఆ ప్రేమ అపారమైంది, ఆ ప్రేమ ఎనలేనిది, ఆ ప్రేమ ఎవరు కూడా తాళలేనిది ఆయన ప్రేమ. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే క్రిస్మస్ అని కొన్ని పళ్ళు పంచడం, చీరలు పంచడం, ఏదేదో వాళ్ళు తోచింది చేస్తూ ఉన్నారు. అది దేని గుర్తంటే ఆయన ప్రేమామూర్తి అని, ఆయన త్యాగమూర్తి అని. ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను క్రియల రూపంలో మనకు కొన్నెన్న చేయాలని లోకంలో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. సోదరి, మంచిదే, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన దాన్ని నువ్వు పొందుకోవాలంటే మొదట నీవు ఆయన కుమార్తెవి, కుమారుడై ఉండాలి. ఈ మాట చెప్పిన ప్రార్థన చేస్తాయినా నమ్మ. ఆయన కుమార్తెవి, కుమారుడివి ఎప్పుడు అవుతావు? మీ పిల్లలు మీకు ఎప్పుడు అవుతారండి? చెప్పండి ఆ మాట. మీ పిల్లలు ఎప్పుడు అవుతారు? వాళ్ళు మీరు కంటే మీ పిల్లలు అవుతారు. అవునా కాదా? ఏమ్మా చెప్పు. నీ పిల్లలు ఎంతమంది కన్నావు? వాళ్ళు నీ పిల్లలు. చెప్పండి. నువ్వు కన్నావు కాబట్టి నీ పిల్లలు కదా. ఎదురు పడుకున్నమ్మా ఎవరు? మా మరిది కూతురు, మా చెల్లెలు కూతురు. నీ కూతురా? కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది మీకు నవ్వడానికి సంతోషం ఉందేమో, కానీ ఇక్కడ వాస్తవం ఉంది. యేసు ప్రభు పిల్లలు ఎవరంటే, ఆయన కన్న పిల్లలు ఎవరంటే ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన అంగీకరించిన వారు, ఆయనని దగ్గరకు వచ్చి మా పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందడం ద్వారా నీవు ఆయన కన్న బిడ్డ అవుతావు. ఎంత శుభార్త. రేపు శనివారం 4 అంటున్నాడు ఆయన. ఆ రోజు నుంచి వారు ఆయన బిడ్డలు. నువ్వెవరు కుమార్తెని? నేను యేసయ్య బిడ్డని అని ధైర్యంగా చెప్పగలవు. నీకేదైనా సమస్య వచ్చిందంటే నా దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఎందుకంటే నిన్ను కన్నవాడు భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టి కర్త. కాబట్టి ఆ గొప్ప దేవుని కుమార్తె అవుతున్నావు. నీ జీవితం ధన్యకరం. ఇంకా ఎవరైనా ఈ రాత్రి యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఉంటే రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తా ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు కుమార్తెగా ఉండాలి అని అంటే నీకు ఒకటే మార్గం, యేసుక్రీస్తే మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేరు. ఆయన ద్వారా ఆయన కనాలి, ఆయన బిడ్డలు అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆయన నమ్మాలి, ఆయన దగ్గర మారు మనసు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. అలా దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యం దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. చరిత్రలో ఉన్న క్రీస్తు, మహాగరుడైన క్రీస్తు, భూమి ఆకాశాలు కలుగు చేసిన క్రీస్తు, ఆయన మన జీవితంలో కలిగి ఉంటాం. మనందరి జీవితాలకు ధన్యకరం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.